ఆ ఒక్క పోస్టర్ రాజకీయాల్లో ఎందుకు సంచలనంగా మారింది? సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమా పోస్టర్లు ఉన్నా ఆ పొలిటికల్ పోస్టరే ఎందుకు హైలైట్ అయింది? ఆ పొలిటికల్ పోస్టర్ వెనుక ఉన్న అసలు కథ ఏంది? ఒకే పొలిటికల్ పోస్టర్లో ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ శత్రువుల ఫోటోలు ఎందుకు వచ్చినాయి? ఇది కాంగ్రెస్లో ఎందుకు కలకలం రేపింది? ప్లీజ్ వాచ్. అందరికీ నమస్తే. ఒక్క పోస్టర్ అధికార కాంగ్రెస్లో కలకలం రేపింది. ఆ పోస్టర్ ఏందో కాదు, మీరు చూడండి. ఈ పోస్టర్ కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. బాస్ ఈజ్ బ్యాక్. చంద్రబాబు నాయుడు, డాకు మహారాజ్, నందమూరి బాలకృష్ణ. బాస్ ఈజ్ కమింగ్ సూన్. కేసీఆర్ ఫోటో. అసలు వీళ్ళని మనం ఒక్క పోస్టర్లో ఊహించుకోగలమా? రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ శత్రువులు, పార్టీలు, రాజకీయ వైరుధ్యాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోస్టర్ వెలిసింది సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి నూజివీడు పోతున్న రూట్లో, బార్డర్లో. ఖమ్మం ప్లస్ నూజివీడు, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ప్లస్ నూజివీడు బార్డర్, మన ఏపీ తెలంగాణ మధ్యలో బార్డర్లో ఈ పోస్టర్ వెలిసింది. సరే, ఈ పోస్టర్కు కాంగ్రెస్కి ఏంది సంబంధం? అసలు ఈ పోస్టర్తో కాంగ్రెస్లో ఎందుకు కలకలం అంటే నిజంగానే కలకలం. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమ్మం మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక తెల్లం వెంకట్రావు గెలిస్తే ఆయన కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఖమ్మంలో అసలు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేనే లేదు. కానీ మరి ఈ పోస్టర్ ఎందుకు పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు? ఆడ బీఆర్ఎస్ఏ లేదని చెప్తున్నారు కదా. ఆడ బీఆర్ఎస్ ఎక్కడిది? బీఆర్ఎస్ ఎప్పుడో పోయిందని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎవరు యాక్టివ్గా లేరు ఖమ్మంలో. మాజీ మంత్రి యాక్టివ్గా లేడు పెద్దగా. వరద వచ్చినప్పుడు మాత్రం యాక్టివ్గా కనిపించిండ్రు. ఖమ్మంలో వరద వచ్చినప్పుడు మాత్రం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వాళ్ళు సర్వీస్ చేసిండ్రు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినా ప్రతిపక్ష పార్టీగా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతగా పువ్వాడ అజయ్ సర్వీస్ చేసిండు. దాన్ని మనం కాదనలేము. ఇంకా తర్వాత మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు వీళ్ళు పోయి తర్వాత అంతా అయినాక ఒక వారం రోజుల తర్వాత పోయి సర్వీస్ చేయగలిగింది. కానీ ఫస్ట్ అయితే ఆయనే చేసిండు. ఫస్ట్ అయితే పువ్వాడ అజయ్ వాళ్ళే సర్వీస్ చేసిండ్రు వాళ్ళ ట్రస్ట్ తరఫు నుంచి. సరే, ఎనీవే, ఇప్పుడు ఈ పోస్టర్తో కాంగ్రెస్కి ఏంటి కలకలం అంటే, యాక్చువల్గా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 10% టీడీపీ ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది. ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండ్రు. ఒకవేళ టీడీపీ ఓట్లు కనుక మాకు క్రాస్ అయ్యి లేకపోతే, అంటే 10% ఓట్లు కనుక మాకు పడకపోతే మేము 100% మాకు గవర్నమెంట్ పోయేదే, మాకు పెద్దగా ఏం రాలేదు. చూసారు కదా, 1.8% డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీఆర్ఎస్. 1.84%. 10% టీడీపీ ఓట్లు టర్న్ అయినాయి. 10% ఓట్లు టీడీపీ ఓట్లు అంటే అవి ఖమ్మంలోనే ఎక్కువ టర్న్ అయినాయి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఏకంగా కాంగ్రెస్ టీడీపీ జెండాలు పెట్టుకుని ప్రచారం చేసిండు. టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ప్రచారం చేసిండు. గెలిచిన తర్వాత టీడీపీ ఆఫీస్లో సంబరాలు అయినాయి. అక్కడ ఏపీలో టీడీపీ గెలిస్తే ఇక్కడ ఖమ్మంలో ఉన్న టీడీపీ ఆఫీస్కు వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ సంబరాలు చేసిండు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ పోస్టర్ ఎందుకు వెలిసింది? పోస్టర్ని పెట్టింది ఎవరు? పోస్టర్ని పెట్టి ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టే అవకాశం లేదు. బాలకృష్ణ అందరివాడు, నందమూరి బాలకృష్ణ సినిమా. ఇప్పుడు సంక్రాంతి సినిమాలో చాలా సినిమాలు వచ్చినా 2 సినిమాల గురించే మాట్లాడుతున్నారు అందరూ. డాకు మహారాజ్ హిట్ సినిమా అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ సినిమా కూడా హిట్ అంటున్నారు. కాబట్టి పెడితే డాకు మహారాజు బాలకృష్ణ ఫోటో కూడా పెట్టొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళిద్దరు ఒక ఫోటోలో కనిపించడం అనేది కాంగ్రెస్లో కొంత టెన్షన్ గురి చేస్తుంది. నిజానికి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కొంత సంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. కానీ ఇంకా టీడీపీ వస్తుందేమో, టీడీపీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇక టీడీపీ వస్తుందో లేదో, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు. ఆ టైంలో ఈ పోస్టర్ వెలిసింది. ఇప్పుడు కేసీఆర్ ఫోటో వెలిసాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి,
తర్వాత ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత అంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే ఇంత వైరల్ అయ్యేది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు అందరూ ఒకటే అనేది బహిరంగ రహస్యం. సేమ్ టైం బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన మెంబరే కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒక పోస్టర్లో ఉండడం పెద్ద వార్త ఏం కాదు. రేవంత్ రెడ్డి, డాకు మహారాజ్, బాలకృష్ణ, చంద్రబాబు ఉండడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆ ఫోటోలో కేసీఆర్ ఉండడం మ్యాటర్. ఇక్కడ కేసీఆర్ ఫోటో ఎందుకు వచ్చింది దానిలోకి? దీనిలో ఏం కోరుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు, లేకపోతే ఖమ్మం ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఖమ్మంలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ఏ లేదు అన్న దగ్గర కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారా? ఇంకోటి దాని మీద 3 ఇంగ్లీష్లో రాసినది చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు దగ్గర ఏమో బాస్ ఈజ్ బ్యాక్, అంటే బాస్ ఆల్రెడీ వచ్చేసిండు. తర్వాత డాకు మహారాజ్, తర్వాత బాస్ ఈజ్ కమింగ్ సూన్, అంటే ఒక బాస్ వచ్చిండు, ఇంకొక బాస్ త్వరలో వస్తున్నాడు. మొదలే ఇక్కడ అంతా రేవంత్ రెడ్డి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారం అంటే అసలు 4 ఏళ్ళు ఎప్పుడైతుందా అని జనం ఎదురు చూసే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ప్రతిపక్షం కోసం పనిచేస్తే గట్లే ఉంటుంది, జనాల కోసం పనిచేస్తే జనాలు వీళ్ళ కోసం ఆలోచిస్తారు. పొద్దుగాలేసి బీఆర్ఎస్ల కోసమే పరిపాలిస్తున్నట్టు, బీఆర్ఎస్ల కోసమే ఆయన ముఖ్యమంత్రి అన్నట్లు, బీఆర్ఎస్లను తిట్టడం కోసమే, లేకపోతే బీఆర్ఎస్లను టార్గెట్ చేయడం కోసమే, లేకపోతే బీఆర్ఎస్ ఇంకేదో చేయడం కోసమే మాకు అధికారం ఇచ్చిన జనం అనుకొని రేవంత్ రెడ్డి అండ్ కో ఆలోచించడమే వాళ్ళ మైనస్. కానీ ఈ పోస్టరు కాంగ్రెస్లో అసలు ఎట్లా ఈ పోస్టర్ని ఎట్లా అర్థం చేసుకోవాలని వాళ్ళంతా ఒక సమాలోచనలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటే, బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటే అర్థమైంది అంటే నెక్స్ట్ వచ్చి కేసీఆర్ రాబోతున్నాడని అర్థం. దానికి నెక్స్ట్ కేసీఆర్ రావడం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు అసలు బీఆర్ఎస్ఏ ఉండకూడదు, బీఆర్ఎస్ఏ ఉండదు, అసలు కేసీఆర్ లేడు, కేసీఆర్ పొలిటికల్ జీవితాన్ని 12 monthsలో మొత్తం ఖతం చేసేసినాను కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది. అట్లాంటి టైంలో ఈ పోస్టరు కనబడము, అది కూడా అక్కడ కనబడడం, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ బార్డర్లో ఖమ్మం జిల్లాలో కనబడడం, తెలంగాణ మొత్తం అట్లాంటి ఫ్లేవర్ ఉండడం, కేసీఆర్ ఉండగా అదైంది, కేసీఆర్ ఉండగా ఇదైందని. ఎందుకు జనాలు కేసీఆర్ను గుర్తు చేసుకునే అవకాశం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు కేసీఆర్ గురించి జనాలు చర్చించే అవకాశం ఇస్తున్నారు ఈ గవర్నమెంట్? వీళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి తేడా, చాలా తేడా డిఫరెన్స్ ఉండడం. బహుశా స్కీమ్స్ ఒకటే కాదు, స్కీమ్స్ విషయంలో జనాలకు కొంత గవర్నమెంట్ ఒకటి ఆలోచించాలి. ఓన్లీ స్కీమ్స్ ఇయ్యనంత మాత్రాన జనాల్లో ఇంత వ్యతిరేకత రాదు. ఇయ్యాలి కాకపోతే రేపు ఇస్తారంటారు. వాళ్ళు అట్లాంటి వ్యతిరేకత అయితే మీరు రేపు స్కీమ్స్ ఇవ్వగానే జనాలు మళ్ళీ తిరగబడి జై రేవంత్ రెడ్డి అనాలే. అట్లా లేరు. ఇప్పుడు మీరు స్కీమ్స్ ఇచ్చినా, రేపు రైతు భరోసా లాంటివి ఇచ్చినా ఇస్తే ఇచ్చిండులే, కానీ కష్టం. ఆ పొజిషన్ ఎందుకుంది ప్రజల్లో, అది ఆలోచించుకోవాలి. అందుకని ఇది కేవలం ప్రభుత్వ పథకాలు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం అనే అసంతృప్తి మాత్రమే కాదు, ఇంకా వేరే అది మినహాయించి మిగతా ఆలోచించాలి కాంగ్రెస్ వాళ్ళు. అది మినహాయించి పక్కన పెట్టి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని జనం ఎందుకు అనుకుంటున్నారు? కేవలం మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల అయితే కాదు. 100% మీ వ్యవహార శైలి, మీ ఆలోచన, మీరు చేస్తున్న పనులు, మీరు మాట్లాడుతున్న మాటలు, ఇది జనాల్లో ఉన్నది. అందుకే ఈ పోస్టర్ వెలిసిందేమో. కానీ కాంగ్రెస్ చాలా సీరియస్గా దీని గురించి ఆలోచిస్తుంది. బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటే వాట్ ఈస్ దిస్? కేసీఆర్ త్వరలో రాబోతున్నాడా? 10 ఏళ్ళు కనీసం మేము ఉంటామని రేవంత్ రెడ్డి చెప్తున్న టైంలో కనీసం 20 ఏళ్ళు ఉండాలని చెప్పి కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు పార్టీ దూత గాంధీభవన్లో చెప్తున్న టైంలో, ఇక అసలు బీఆర్ఎస్తో భూస్థాపితం అవుతుంది, భూస్థాపితం అయిపోయిందని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న టైంలో కేసీఆర్ కమింగ్, బాస్ ఈజ్ కమింగ్ సూన్. ఇది రాజకీయాల్లో మాత్రం ఈ పోస్టర్, ఒక్క పోస్టరే రాజకీయాల్లో అన్ని పార్టీలను మడతపెట్టేసింది. అసలు ఏంది ఈ పోస్టర్, ఏంది దీనికి ఏమర్థం చేసుకోవాలి? అసలు గ్రౌండ్లో ఇట్లాంటి పొజిషన్ ఉందా? గ్రౌండ్లో జనం కేసీఆర్ వస్తారని అనుకుంటున్నారా? ఇట్లాంటి చర్చలు రాజకీయ వర్గాల్లో, రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. కాంగ్రెస్లో మాత్రం కలకలం రేపింది. ఇది ఇంటే రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి, కానీ మాజీ ముఖ్యమంత్రి, అది కూడా ఓడిపోయిన పార్టీ, అసలు మీరు అంటున్నట్టుగా 12 monthsలో పొలిటికల్ లైఫ్ మొత్తం ఖతం చేసేసినాం అనుకుంటున్న టైంలో, అసలు బీఆర్ఎస్ ఎక్కడుందని బీజేపీ వాళ్ళు అంటున్న టైంలో, అసలు ఇక బీఆర్ఎస్ మర్చిపోయారు తెలంగాణ ప్రజలు అనుకుంటున్న టైంలో, వీళ్ళే కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనుకుంటున్న టైంలో ఈ పోస్టరు చాలా కథలు చెప్తున్నారు తెలంగాణ ప్రజలకు. ఈ పోస్టర్ చాలా జనాలలో ఉన్న అభిప్రాయాన్ని బయట చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అందరూ బయటికి చెప్పలేరు కదా.
ఎనీవే ఈ ఒక్క పోస్టర్, ఈ సంక్రాంతి పోస్టర్ ఇదే, సంక్రాంతి బ్లాక్ బస్టర్ పోస్టర్, పొలిటికల్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.